ధీరజ్ తను కారు కొనుక్కోవాలనే విషయం రామరాజు దగ్గర దాచకుండా చెప్పాలని చెప్తూ ఉంటుంది ప్రేమ. రేపటి రోజున మీ నాన్న దగ్గర నిజం దాచావని తెలిస్తే ఆయన బాధపడతాడు. నువ్వేం తప్పు చేయట్లేదు కాబట్టి ఆయనతో కారు కొనుక్కుంటున్నాననే విషయం చెప్పు ధీరజ్ అని ఒప్పించి రామరాజు దగ్గరకు తీసుకుని వస్తుంది ప్రేమ. ఇక ధీరజ్ కారు కొని ట్రావెల్స్ పెడితే బాగుంటుందని ప్రేమ సలహా ఇచ్చింది. అందుకే కారు చూశాను నాన్న, అడ్వాన్స్ కూడా ఇచ్చాను, డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకుంటాను, ఈ విషయం మీకు మాట చెప్దామని చెప్పబోతూ ఉంటాడు ధీరజ్. ఇంకా చెప్పడం పూర్తి కాకుండానే నీకసలు బుద్ధి ఉందేంట్రా, కారు కొని డ్రైవర్గా పనిచేసే బదులు హాయిగా రైస్ మిల్ చూసుకోవచ్చు కదరా అని అంటుంది వేదవతి. ఆ మాటతో ప్రేమ, మొన్న మీరు రైస్ మిల్ కోసం అడిగినప్పుడు ధీరజ్ చూసుకుందామని అనుకున్నాడు అత్తయ్య, కానీ చందుబావ ముందుకొచ్చారు, అందుకే ధీరజ్ ఆగిపోయాడు, లేదంటే ధీరజ్ రైస్ మిల్ చూసుకునేవాడు అని అంటుంది. అయితే ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయి, వెళ్ళి రైస్ మిల్ చూసుకోమను, రేపటి నుంచి పెద్దోడితో పాటు నువ్వు కూడా రైస్ మిల్లుకి వెళ్ళు అని ఉచిత సలహా ఇస్తుంది వేదవతి. దాంతో ధీరజ్ మౌనంగా ఉండేసరికి ఏం మాట్లాడవేంట్రా అని అడుగుతుంది వేదవతి. వాడి మౌనం నీకు అర్థం కావట్లేదా బుజ్జమ్మ, రైస్ మిల్లుకి వెళ్ళడం వాడికి ఇష్టం లేదని తెలుసు కదా, ఇబ్బంది పెట్టకు, వాడికి నచ్చింది చేయడం నచ్చినట్టు బతకడం వాడికి అలవాటే కదా, మన మాట ఎప్పుడు విన్నాడు కనుక వదిలే, ఇంతకు ముందు ఏం చేస్తున్నాడో కనీసం మనకి చెప్పేవాడే కాదు, కానీ ఈసారి ఈ మాట చెప్తున్నాడు, అది సంతోషం అని అంటాడు రామరాజు. అది కాదండి, కారు డ్రైవర్ అంటే కష్టం కదా అని అంటుంది వేదవతి. కష్టపడే కదా బతకాలని అనుకుంటున్నాడు, నడిపోడిలా పరాయి వాళ్ల సొమ్ము కొట్టేసి వాడితో ఉద్యోగం కొనుక్కోవాలని అనుకోవడం లేదు కదా, అడ్డదారిలో ఉద్యోగం సంపాదించి అక్రమ సంపాదనతో బతకాలని అనుకోవడం లేదు కదా, సరేరా నీ ఇష్టం, నీకు నచ్చినట్లుగా నువ్వు బతుకు అని అంటాడు రామరాజు. అయితే రామరాజు మాటల్ని విన్న సాగర్ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.